ఎప్పుడైనా మనకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎంత మంచి ఓపెనింగ్ ఇస్తే తర్వాత బ్యాట్స్మెన్స్ పైన అంత ఒత్తిడి తగ్గుతుంది. అదే ఫస్ట్లో వచ్చిన బ్యాట్స్మెన్ తడబడుతూ అంటే బాల్స్ని చాలా వరకు ఆపేస్తూ లేకపోతే అవుట్ అవుతుంటే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ పైన ఆటోమేటికల్గా ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదువు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏదైతే ఈజీగా ఫీల్ అవుతారో అలా ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ని ఫాలో అవుతే ఇది అయిపోతున్న ఉత్సాహంతో మిగతా సబ్జెక్ట్స్ పైన ఆటోమేటికల్గా మీకు ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడం, అంటే దాని ఒక మెక్డొనాల్డ్ ఎఫెక్ట్ అంటాం కదా, దానివల్ల ఇంకొక సబ్జెక్ట్ పైన అలాగే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసింది అండ్ అలాగే గ్రూప్ 1 రిజల్ట్ కూడా వచ్చేసింది. సో చాలామంది స్టూడెంట్స్ ఇటు గ్రూప్ 1 ఇటు గ్రూప్ 2 రెండు ప్రిలిమినరీ స్టేజ్ క్లియర్ అవ్వడం జరిగింది. ఇలా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే పర్టికులర్గా గ్రూప్ 2కి సంబంధించి ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఏంటంటే చాలామంది ఇన్ఫ్యాక్ట్ కీ కూడా చూసుకోకుండా, అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసి కీ కూడా చూసుకోకుండా ఇంకా మేము సెలెక్ట్ కాము అని పూర్తిగా వదిలేయడం అండ్ రిజల్ట్లో వాళ్ళ పేరు వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ని రోజులు వేస్ట్ చేశాము, కనీసం ఇప్పుడు రాబోయే రోజుల్లోనైనా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం చదవాలి అని అనుకునేవాళ్ళు. అండ్ అలాగే సో జస్ట్ ఒక 2 నెలల ముందు మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ గురించి ప్రిలిమ్స్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకునే స్టూడెంట్స్, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ మెయిన్స్కి సంబంధించి స్టూడెంట్స్కి కొన్ని కామన్ డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రిలిమినరీలో మీరు ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి 80% ఆఫ్ ద స్టూడెంట్స్ని కాపాడిన సబ్జెక్ట్స్ రెండు, ఒకటి జాగ్రఫీ, ఇంకొకటి హిస్టరీ. ఈ జాగ్రఫీ హిస్టరీ ఈ రెండు ఆల్మోస్ట్ ఫ్యాక్చువల్ బేస్డ్, అంటే మోస్ట్లీ ఫ్యాక్ట్ డామినేషన్తో ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని మీరు గట్టెక్కారు, ఫైన్. బట్ ఇప్పుడు మెయిన్స్ అంటే జస్ట్ ఒక లెవెల్ ఆఫ్ మార్క్స్ కాదు, మెరిట్ మార్క్స్ రావాలి. ఇందులో 4 సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్ డామినేషన్, ఒక సబ్జెక్ట్ మాత్రమే స్టాటిక్. సో పాలిటీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, ఈ 3 కరెంట్ అఫైర్స్ డామినేషన్. మీకు ప్రిలిమ్స్లో భయపెట్టిన సబ్జెక్టులు 2, ఒకటి కరెంట్ అఫైర్స్, తర్వాత సొసైటీ, ఇంకా మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ తీసేస్తే కరెంట్ అఫైర్స్, సొసైటీలో కూడా పాలిటీ రిలేటెడ్ థింగ్స్ యాడ్ చేయడం, సో ఆ పాలసీస్ రిలేటెడ్ థింగ్స్ యాడ్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ భయపడ్డారు. అంటే ఏదైతే మిమ్మల్ని భయపెట్టిందో ప్రిలిమ్స్, అదే సిచ్యువేషన్ మళ్ళీ మెయిన్స్లో కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంది. సో అందుకోసం సో అటువంటి సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక కైండ్ ఆఫ్ ప్లానెడ్ స్ట్రాటజీ మాత్రమే కాకుండా సో స్టూడెంట్స్కి ఉన్న కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాటన్నిటిని అడ్రస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ వీడియో తర్వాత రాబోయే వీడియో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లియర్ కట్గా సో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనే దానిపైన వీడియో చేస్తాను. సో పర్టికులర్గా ఈ వీడియోలో సో ఇప్పుడున్న ఈ 3 సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి, సో బుక్ లిస్ట్ ఎలా ఫాలో అవ్వాలి, అంటే ఆన్లైన్ క్లాసెస్ బెటరా, ఆఫ్లైన్ క్లాసెస్ బెటరా, లేకపోతే సెల్ఫ్ స్టడీ బెటరా, లేకపోతే కోచింగ్ తీసుకుంటే బెటరా, నోట్ మేకింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, సో ఒకవేళ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా, నేను సెలెక్ట్ అవుతానా కానా, ఇలాంటి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే స్టూడెంట్స్కి కొన్ని కామన్ డౌట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని అడ్రస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సో నేను చెప్పాలనుకుంటున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెదర్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా స్టూడెంట్స్ 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి సెల్ఫ్ స్టడీ అంటే ప్రిలిమ్స్ సెల్ఫ్ స్టడీ చేసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేస్తేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్. హూ ఆర్ దే? కోచింగ్కి వచ్చే స్టూడెంట్స్. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇటు సెల్ఫ్ స్టడీ చేసిన స్టూడెంట్ అయినా కానీ ఇటు కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ అయినా కానీ ఇద్దరికి కామన్గా ఉండే థింగ్స్ ఏంటంటే మెటీరియల్స్. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ ఫస్ట్ ఫ్యాకల్టీస్కి అడిగే థింగ్స్ ఏంటంటే మెటీరియల్స్, లేకపోతే స్టాండర్డ్ బుక్స్. సో ఈ స్టాండర్డ్ బుక్స్ కోసం నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సెల్ఫ్ స్టడీ చేసిన కోచింగ్ తీసుకున్న స్టాండర్డ్ బుక్స్, ఒక బుక్ చెప్తే ఇది బెటర్ అని మళ్ళీ అడుగుతారు, ఇంకో బుక్ చెప్తే అది బెటర్ అని మళ్ళీ అడుగుతారు.
సో మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. దీనికోసం చాలా మంది స్టూడెంట్స్ ఈ స్టాండర్డ్ బుక్స్కి సంబంధించి ఆల్రెడీ క్లియర్ కట్గా ఇంతకు ముందే వీడియో చేయడం జరిగింది. ఇటు తెలుగు మీడియం వాళ్ళు ఏది ఫాలో కావాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏది ఫాలో కావాలి, సో ఎకానమీ మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం ఫాలో కావాలి, అండ్ అలాగే ఏపీ హిస్టరీకి ఏం ఫాలో కావాలి, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో బుక్ స్టడీకి బుక్ లిస్ట్కి సంబంధించి మీకు క్లియర్ కట్గా ఇక్కడ మీకు అడ్రస్ చేశాను. లెట్ మీ జస్ట్ గో ఫర్ దిస్. సో సెల్ఫ్ స్టడీ, సో ఈ పీడిఎఫ్ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేస్తాను. చాలామంది బుక్ లిస్ట్ లేదా మెటీరియల్ లేదా వీటి గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది చెప్తున్నాను. అయితే సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఈ టైంలో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎన్సీఈఆర్టీ చదవాలా, లేకపోతే ఏదైనా స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవాలా, లేకపోతే స్టాండర్డ్ బుక్స్ చదవాలా, లేకపోతే క్లాస్ నోట్స్ బెటరా, వీటి గురించి కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. చూడండి గైస్, ఎన్సీఆర్టీస్ కానీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ చాలా బెటర్. కానీ ఫస్ట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్. జనరల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రిలిమ్స్ 1 year టైం ఉంటుంది అనగా అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టులో భాగంగా ఎన్సీఆర్టీస్, తర్వాత స్టాండర్డ్ బుక్స్ లేకపోతే అకాడమిక్ బుక్స్ చదువుతుంటారు. సో మనకి ఇక్కడ ఉంది మోస్ట్లీ ఒక 3.5 నెలలు మాత్రమే. సో కాబట్టి ఈ 3.5 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసి దాన్ని రివైజ్ చేసుకొని సో ఎగ్జామ్కి తగ్గట్టు టెస్ట్ సిరీస్ రాయాలంటే వీటికి చాలా టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే జస్ట్ లీవ్ అబౌట్ దిస్. ఎందుకంటే మన దగ్గర చాయిస్ లేదు, మనకి ఎంత టైం ఉంది ఆ టైంలో మనం ఏం అచీవ్ చేస్తాము అనే దాన్ని బట్టి. సో స్టాండర్డ్ బుక్స్ మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాను. అండ్ నోట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటూనే ఉంటుంది. సో ఈ నోట్స్ గురించి నేను చెప్తుంది ఏంటంటే, మన ఫ్యాకల్టీస్ చెప్తున్న క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఈ నోట్స్ అంటే చూడండి, మన రోహిత్ అనాలిసిస్ ఈ అప్లికేషన్లో హిస్టరీ రమణ సార్ క్లాస్ నోట్స్ అండ్ దత్త సార్ ఈసారి ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారు, ఆ సార్కి సంబంధించిన మెటీరియల్, అండ్ నేను సో బోత్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఈ మెటీరియల్ని అందుబాటులో ఉంచాను. చౌటీ సార్ అండ్ ప్రదీప్ సార్ వీరికి సంబంధించి కానీ జగదీష్ సార్, హిదాయతుల్లా సార్ అందరికీ సంబంధించిన క్లాస్ నోట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో అన్ని అవైలబుల్ ఉన్నాయి. తెలుగు మీడియం వచ్చేసరికి ఈ 3 రెడీ అయిపోయి ఉన్నాయి. సో ఎకానమీ మాత్రం పెండింగ్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ దాన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎవరికైతే నోట్స్ కావాలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు ఇక్కడ నోట్స్కి సంబంధించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, సో కరెంట్ అఫైర్స్. నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాను కరెంట్ అఫైర్స్కి సంబంధించి. చూడండి, రోజుకి 6 గంటలు 7 గంటలు కరెంట్ అఫైర్స్కి స్పెండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, ఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ డామినేషనే ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఎందుకంటే ఎప్పుడు చూడనటువంటి విధంగా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 మార్క్స్ ఇస్తున్నారంటే అందులో 60% ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచే ఇస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తున్నారు స్టూడెంట్స్ని. సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రోజువారీ మీరు పేపర్ చూసినా సరిపోతుంది, మంత్లీ మ్యాగజైన్లో కూడా కరెంట్ అఫైర్స్ దాన్ని చూసినా సరిపోతుంది. అండ్ అలాగే మన ఛానల్లో జగదీష్ సార్ స్పెషల్గా రోజు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో సోలార్ మిషన్కి సంబంధించి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి, లేకపోతే ప్రాజెక్ట్ టైగర్ కానీ లేకపోతే లేపార్డ్ పాపులేషన్కి సంబంధించి, అంటే సిలబస్లో ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఉన్నారు. సో నేనేం చెప్తానంటే, ఇన్ కేస్ మీకు ఏ సోర్స్ కూడా లేకపోతే యూ కెన్ జస్ట్ కంప్లీట్లీ రిలై ఆన్ కరెంట్ అఫైర్స్ విచ్ వీఆర్ గివింగ్ యూ. సో సార్కి సార్ ఇస్తున్నారు. అండ్ పాలిటీకి సంబంధించి నేనే స్పెషల్గా కరెంట్ పాలిటీ అనే బేసిస్తో సో లాస్ట్ 1-2 ఇయర్స్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి వాటికి సంబంధించి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను అండ్ చేస్తాను కూడా. ఆల్రెడీ పాలిటీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఆల్మోస్ట్ ఒక 10 క్లాసెస్ అయిపోయాయి, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇంకా నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, వాటిని కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే ఎకానమీ, సో రోజు సబ్జెక్ట్తో పాటు ప్యారలల్గా మన ఫ్యాకల్టీస్ కూడా కవర్ చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, మీకు ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ ఉంటే దాంట్లో నుంచి ఈ పర్టికులర్ టాపిక్స్ని సెగ్రిగేట్ చేసుకొని చదవండి. సో మీకు నాలెడ్జ్ లేకపోతే రోజు గంటల కొద్ది వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోకండి. లేదా ఇలా ఎవరైనా మార్కెట్లో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉంటే దాని నుంచి అప్డేట్ చేసుకోండి. అయితే అనవసరమైన స్టఫ్ అంతా కాకుండా ప్రతిదీ సిలబస్తో కంపేర్ చేసుకొని ముందుకెళ్ళండి, ఓకేనా? సో అండ్ అదే, సో సెల్ఫ్ స్టడీ అండ్ అలాగే కోచింగ్ చెప్తున్నాను. సో కోచింగ్కి సంబంధించి డెఫినెట్గా ఒక మంచి బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో ఉన్న థింగ్స్ కానీ ఏదైనా మీరు చూసుకోవచ్చు. అందుకే ఎవరైనా ఏ ఫ్యాకల్టీ అయితే అప్డేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడో, సో అంటే స్టాటిక్ పార్ట్తో పాటు డైనమిక్ పార్ట్ కూడా మీతో పాటు పోటీ పడి ముందుకు వచ్చే విధంగా ఉంటారు, అటువంటి వాళ్ళ కోర్సెస్ ఫాలో అవుతే బాగుంటుంది. అందుకే కరెంట్ అఫైర్స్ ప్రాబ్లమ్ అడ్రస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నోట్ మేకింగ్.
సో ఈ నోట్ మేకింగ్ గురించి చెప్పాలంటే ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు అంటే సార్ చెప్పే ప్రతి పదం అంటే ఎస్ చెప్తున్నాడా నో చెప్తున్నారా ఈజ్ దేర్ వాజ్ అంటే వీడియో ప్లే అవుతుంది దాన్ని పాజ్ చేసి ఆ సెంటెన్స్ రాసి మళ్ళీ పాజ్ చేసి మళ్ళీ సెంటెన్స్ రాసి ఇలా చేసే క్రమంలో 2 గంటలు చూడాల్సిన వీడియోని మీరు 4 గంటలు చూస్తున్నారు. ఎందుకంటే మీకు ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతిసారి ఆపి రాస్తూ ఉన్నారు. కానీ జనరల్గా గైస్ మీరు ఒక ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తే మీరు ఎప్పుడు కూడా సార్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయమని అడగారు. అంటే అక్కడున్న సార్ యొక్క స్పీడ్తో పాటు మీరు కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే మీరు క్లాసెస్ వినేటప్పుడు సో ఆ టాపిక్ అంటే జస్ట్ మీరు డాక్టర్ రైటింగ్ అంటారు కదా, మనకు సార్ ఫాస్ట్గా వెళ్తున్నాడంటే మనకు వీడియోలో 0.25, 0.5, 0.75 ఇంకా స్లోగా వెళ్తున్నానంటే 1.25, 1.5 ఇలాంటి స్పీడ్లో పెట్టుకునే ఫెసిలిటీ మీకుంది. సో దాన్ని పట్టుకొని సో జస్ట్ మీరు క్లాసెస్ వింటూ దానికి రిలేటెడ్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో రన్నింగ్ నోట్స్ రాసుకునే అలవాటు కొంతమందికి ఉండదు. కానీ నేను ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే నిద్ర వచ్చేస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఎప్పుడు మనం చూసే విధంగా కాకుండా సో 4 గోడల మధ్య ఫోన్ని మాత్రమే చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా రన్నింగ్ నోట్స్ రాసుకొని మన యాప్లో నేను ఇచ్చిన మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో నోట్స్, ఎందుకంటే ఫస్ట్ మీకు ప్రయారిటీ స్టాండర్డ్ బుక్స్ చూసుకోండి. ఒకవేళ స్టాండర్డ్ బుక్ చూసి చదువుకునే టైం లేకపోతే దెన్ గో ఫర్ అవర్ నోట్స్. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నోట్స్ కూడా మన అప్లికేషన్లో ఇలా అవైలబుల్ పెట్టాను, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం కోర్స్. మీరు కంటెంట్ దగ్గరికి వెళ్ళిపోతే సో కంటెంట్లో మిషన్ నిర్వహణ 2.0 అని చెప్పి మనకు కనబడుతుంది. సో దీంతో పాటు మీకు ఇక్కడ చూడొచ్చు మెటీరియల్స్ చూస్తే చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్ అప్లోడ్ అవుతుంది. అండ్ అలాగే మీరు చూడండి సో ఎకానమీకి సంబంధించిన నోట్స్ మీకు అప్లోడ్ అవుతున్నాయి చూడొచ్చు. అండ్ చూడండి పాలిటీకి సంబంధించిన నోట్స్ కూడా మీకు అప్లోడ్ అవుతుంది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేముంది ఏపీ హిస్టరీకి సంబంధించిన నోట్స్. ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్ నోట్స్ మీకు కనబడుతుంది. ఇది లోడ్ అవుతుంది, లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో మళ్ళీ వీడియో ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇట్లా మీకు నోట్స్ అందుబాటులో. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే క్లాసెస్ ప్లస్ మీ దగ్గర ఉన్న రన్నింగ్ నోట్స్ ప్లస్ నేను ఇస్తున్న నోట్స్, ఈ 3 చూస్తే సబ్జెక్ట్ పైన కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి, దెన్ ఇట్ విల్ బి ఫైన్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు ఫస్ట్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అనే ఒక కామన్ డౌట్ కూడా ఉంటుంది. సో చూడండి డైలీ 1 సబ్జెక్ట్ చదివితే బాగుంటుందా లేకపోతే డైలీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివితే బాగుంటుందా, ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఫస్ట్ ఏ సబ్జెక్టుతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇది. సో బేసికల్గా చూడండి మనం క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడైనా మనకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎంత మంచి ఓపెనింగ్ ఇస్తే తర్వాత బ్యాట్స్మెన్స్ పైన అంత ఒత్తిడి తగ్గుతుంది, మనం గమనిస్తూ ఉంటాం. అదే ఫస్ట్లో వచ్చిన బ్యాట్స్మెన్ తడబడుతూ అంటే బాల్స్ని చాలా వరకు ఆపేస్తూ లేకపోతే అవుట్ అవుతుంటే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ పైన ఆటోమేటికల్గా ప్రెషర్ పెరుగుతుంది. అదే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ 5-10 క్వశ్చన్లు మీకు తెలిసిన వస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే ఫస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్ తెలియని వస్తే మీలో భయం పెరుగుతుంది. ఆ భయం వల్ల వచ్చిన క్వశ్చన్స్ని కూడా పెట్టకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా మనం ఒక ముందు అడిగేటప్పుడు మనకు ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మన సెటప్ కూడా ఉండాలి. అందుకే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదువు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏదైతే ఈజీగా ఫీల్ అవుతారో అలా ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ని ఫాలో అవుతే ఇది అయిపోతున్న ఉత్సాహంతో మిగతా సబ్జెక్ట్స్ పైన ఆటోమేటికల్గా మీకు ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడం, అంటే దాని ఒక మెక్డొనాల్డ్ ఎఫెక్ట్ అంటాం కదా, దానివల్ల ఇంకొక సబ్జెక్ట్ పైన అలాగే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అందుకోసం నేను మీకు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. నేను చెప్తున్నాననే కాదు, సో బట్ ద సబ్జెక్ట్ విల్ బి వెరీ ఈజీ ప్రొవైడెడ్ దట్ సబ్జెక్ట్లో మెలకువలు తెలిస్తే బాగుంటుంది. సో ఒక ఈజీ సబ్జెక్ట్ అండ్ ఇంకొక టఫ్ సబ్జెక్ట్, ఒక ఈజీ సబ్జెక్ట్ ఇంకొక టఫ్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పాలిటీ కాకుండా మిగతా 3 సబ్జెక్ట్స్ ఒక 10 మంది స్టూడెంట్స్ పిలిస్తే అందులో ఏపీ హిస్టరీ టఫ్ అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు, ఎకానమీ టఫ్ అని చెప్పే స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్ఎన్టీ టఫ్ అని చెప్పే స్టూడెంట్స్ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వీటి 3టిని టఫ్గా అనుకుంటారు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చెప్తున్నానంటే పాలిటీతో పాటు ఈ రిమైనింగ్ 3లో ఈదర్ మీ యొక్క అభిరుచిని బట్టి ఏదో ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకో, ఈదర్ ఆఫ్ ద సబ్జెక్ట్ని చూస్ చేసుకో. సో ఇలా రోజు 12 గంటల్లో 6 అవర్స్ కేటాయించి మీరు సబ్జెక్ట్స్ని కంటిన్యూ చేయండి. ఒకే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తే ఒకటి మీకు బోర్ కొడుతుంది అండ్ అలాగే
ఆ సబ్జెక్టు చదివి ఒక 10 రోజులు అయ్యేసరికి ఒక్క సబ్జెక్టే అయిపోయింది, ఇంకా మిగతా 3 సబ్జెక్టులు ఉన్నాయి, ఎప్పుడు అయిపోతుంది? దానివల్ల కూడా మళ్ళీ మీరు లో అవ్వడానికి ఛాన్స్. బ్యాలెన్స్ చేయాలంటే 2 అంటే 6 అవర్స్. సో 6 అవర్స్ పాలిటీ అండ్ 6 అవర్స్ ఏదో మీకు టఫ్ అనిపించింది. ఇది కాకుండా ఇంకొక చాయిస్ కూడా మీకు ఇస్తున్నాను. 4 అవర్స్ ఒక సబ్జెక్ట్, 4 అవర్స్ ఒక సబ్జెక్ట్, 4 అవర్స్ ఒక సబ్జెక్ట్, ఇలా 3గా డివైడ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే అంటే మధ్య మార్గం, మరీ ఒకటే కాకుండా మరీ రెండే కాకుండా మిడిల్ పాత్ లాగా. సో చూడండి, నేను మీకు ఇచ్చిన ప్లాన్ కూడా మీకు మిషన్ నిర్వాణ అని చెప్పి స్టార్ట్ చేశాను. 75 డేస్కి ఈ ప్లాన్ అయిపోవాలి. సో కానీ మనకు ఆల్మోస్ట్ 100+ డేస్ వచ్చింది కాబట్టి ఈ ప్లాన్ని మరింత సమర్థవంతంగా, మరింత ఫ్లెక్సిబుల్గా, ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా నేను అడుగులు వేస్తున్నాను. నాకు ఒక 2 డేస్ టైం ఇస్తే దీనికి సంబంధించిన క్లియర్ కట్ స్ట్రాటజీ మీకు చెప్తాను. కానీ అప్పటి వరకు 20 రోజుల ప్రణాళికనైతే కంప్లీట్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ డే 1 అంటే ఒక స్టూడెంట్కి ఏ రోజు ఏం చదవాలి, డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి. సో ఇది తెలుగు మీడియంకి సంబంధించి. సో చూడండి, మీకు ఒక 20 డేస్ ప్లాన్ ఇచ్చాను. సేమ్ అలాగే ఐ థింక్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, సో తెలుగు మీడియం ప్లాన్ కూడా ఉంది. సో మీకు అది యాప్లో అప్లోడ్ అయ్యింది, టెలిగ్రామ్ ఛానల్లో, వీటన్నిటిలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. చూడండి గైస్, మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇది హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాస్ నోట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడండి, ఇది నా క్లాస్ నోట్స్. దీనికి అప్డేటెడ్ క్లాస్ నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ మీరు ఇప్పుడు చూస్తే ఇది ఎకానమీకి సంబంధించిన క్లాస్ నోట్స్. అండ్ చూడండి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాస్ నోట్స్. చూడండి, 554 పేజెస్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 198 పేజెస్ ఉంది. ఇది ఒక 276 పేజెస్ ఉంది. ఇది ఒక 274 పేజెస్. సో ఇప్పుడు సేమ్ అలాగే మీకు యాప్ చూపిస్తున్నాను చూడండి. యూ కెన్ లుక్ ఎట్ దిస్ యాప్. సో చూడండి, అండ్ అలాగే మీకు ఇక్కడ ఫుల్ కోర్స్ అని చూపించాను కదా ESPSCకి సంబంధించి. ఇక్కడ చూడండి, మీకు మిషన్ నిర్వాణ 2.1 ఇంగ్లీష్ స్టడీ ప్లాన్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్లాక్ ఆప్షన్ ఇచ్చాను, తెలుగు ఇంగ్లీష్. డే 1 అప్రోచ్, డే 2 అప్రోచ్, డే 3 అప్రోచ్, ఇలా అప్రోచ్ వైజ్ ఉంటుంది. సో మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు కోర్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత డే 1 అని క్లిక్ చేస్తే, సో పాలిటీ చూశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు యాడ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ చూడండి, పాలిటీ యాడ్ చేశాను. మళ్ళీ ఈ రెండు SNTకి సంబంధించి. డే 3లో 3 సబ్జెక్ట్స్ యాడ్ చేశాను. చూడండి, నేషనల్ ఇన్కమ్ వీడియో క్లాసెస్, ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో అవసరాన్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇలా యాడ్ చేస్తూ వస్తున్నాను. సో ఇటువంటి అద్భుతమైన కాంబినేషన్తో ప్లాన్ ప్రకారం నేను మీకు వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంచాను. మిషన్ నిర్వాణ అని చెప్పి ప్రిలిమ్స్ కంటే ఒక 3 months ముందు నేను స్టార్ట్ చేశాను. అందులో 1000కి పైగా స్టూడెంట్స్ తీసుకున్నారు. నేను అప్పటి వరకు 60-70% అనుకున్నాను, కానీ అది కాదు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. సో మీకు నా వీడియోసే సాక్ష్యం, నేను ఎక్కడ కూడా కమెంట్స్ని డిజేబుల్ చేయను. సో మీకు నా యాపే సాక్ష్యం. సో అండ్ అలాగే దానికంటే ముందు బలమైన ఫ్యాకల్టీ టీమ్, అంటే ఒక బలమైన ఎగ్జామ్ని ఫేస్ చేయాలంటే బలంగా మనం ఉండాలి. మనం బలంగా ఉండాలంటే మనకు చెప్పేవాళ్ళు బలంగా ఉండాలి. మీరు మార్కెట్లో టాప్ హిస్టరీ ఫ్యాకల్టీస్, టాప్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీస్, టాప్ ఎకానమీ ఫ్యాకల్టీ, టాప్ పాలిటీ ఫ్యాకల్టీ అని క్లిక్ చేస్తే ఖచ్చితంగా టాప్ 10లో మా టీం ఉంటుంది. సో ఇండివిజువల్గా తీసుకోవడానికి కూడా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళందరిది ఇండివిజువల్గా తీసుకోవచ్చు. అండ్ అందరికీ సంబంధించి కంబైన్డ్ కోర్స్ కూడా మీకు అందుబాటులో. అండ్ దీంతో పాటు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా, అంటే కోర్సులోనే ప్లాన్, కోర్సులోనే వీడియోస్, కోర్సులోనే మెటీరియల్స్, కోర్సులోనే మీకేం అందుబాటులో ఉంచుతున్నాను అంటే టెస్ట్ సిరీస్. ఒకవేళ టెస్ట్ సిరీస్ సపరేట్గా కావాలంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. సో దాదాపుగా 14 టెస్ట్స్, 14 టెస్ట్స్ ఉన్నాయి. ఈ 14 టెస్ట్స్ని వీక్లీ 1 టెస్ట్. సో ఫస్ట్ ఫర్ సపోజ్ మనం చూస్తే ఏపీ హిస్టరీ హాఫ్, తర్వాత పాలిటీ హాఫ్ నెక్స్ట్ వీక్లో, తర్వాత ఎకానమీ హాఫ్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ హాఫ్, తర్వాత నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఏపీ హిస్టరీ రిమైనింగ్ హాఫ్, మళ్ళీ పాలిటీ రిమైనింగ్ హాఫ్, మళ్ళీ ఎకానమీ రిమైనింగ్ హాఫ్, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిమైనింగ్ హాఫ్. ఇట్లా 8 సబ్జెక్టులు. తర్వాత టోటల్ ఏపీ హిస్టరీ ఒక పేపర్, పాలిటీ ఒక సబ్జెక్ట్ ఒక ఎగ్జామ్, అండ్ ఎకానమీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి. అంటే ఇట్లా 75 మార్క్స్, 75 క్వశ్చన్స్తో ఇలా ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టి తర్వాత మళ్ళీ అన్ని కలిపి గ్రాండ్ టెస్ట్. సో ఇలాగా 14 టెస్టులు. సో ఈ 14 టెస్టులు ఈ మండే నుంచే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ ప్రోగ్రాంలోనే నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది గైస్, అంటే స్టూడెంట్స్కి సంబంధించి ఇంకొక కామన్గా అడిగే థింగ్స్ ఏంటంటే, సో ఒకసారి ఎన్ని సబ్జెక్టులు స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకా కొంతమంది డౌట్స్ ఉన్నాయి, సార్
ఇప్పటికీ కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు, ఎగ్జామ్ ఆగస్ట్లో పెడితే బాగుంటుంది, ఒక 2 నెలలు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇటువంటివి చూసి మీరు ఎప్పుడు కూడా డిమోటివేట్ అవ్వకండి. దాని గురించి ఆలోచించే టైం కూడా కాదు, అప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడే దాని గురించి ఆలోచిస్తే మీ స్పీడ్ పైన అది ప్రభావం చూపడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 100+ రోజులుంది. నేను చాలా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, ఈ 100+ రోజులు చాలా చాలా సరిపోతాయి. 2 నెలల్లో నువ్వు ప్రిలిమ్స్ సాధించగలిగావంటే 100 రోజుల్లో దానికంటే రెట్టింపు ప్రెషర్తో, రెట్టింపు వర్కౌట్తో చదివితే 100 డేస్లో సిలబస్ 100% కంప్లీట్ అవుతుంది. దానికి నేను భరోసా, దానికి తగ్గట్టు ప్లాన్ కూడా నేనే చేస్తాను. అండ్ దీని తర్వాత స్టూడెంట్కి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది నా వల్ల అవుతుందా లేదా, నేను ఎగ్జామ్ క్వాలిఫై అవుతానా లేదా. ఈ డౌట్స్కి నా దగ్గర కాదు, ఇట్లాంటి వీడియోస్ వందలాది వీడియోస్ నేను చేసే ఉన్నాను. గైస్, మీరు ఎలా చదువుతున్నారు, ఒక 10 రోజులు నువ్వు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం నువ్వు చదవగలుగుతున్నావు అంటే 11వ రోజు కూడా దాన్ని రీచ్ అవుతావు, 12వ రోజు కూడా రీచ్ అవుతావు. అలా 100 రోజులు నేను చెప్పినట్టు టార్గెట్ మీరు రీచ్ అవుతూ ఉంటారు. సో ఇలాగే అందుకే టార్గెట్ ఓరియంటెడ్ అప్రోచ్తో రావాలి అన్న ఉద్దేశంతో మీకు ఐ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మిషన్ నిర్వాణ. చూడండి, మిషన్ నిర్వాణ 2.0 ఎక్స్క్లూజివ్ ఎగ్జామినేషన్ బ్యాచ్. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉంటుంది. సో చూడండి, సో టెస్ట్స్ నేనే ఇస్తున్నాను, టాపిక్ వైజ్, సెక్షనల్ వైజ్, ఫుల్ లెంత్ టెస్ట్స్. అండ్ స్పెషల్గా మెంటర్షిప్ ఇంక్లూడ్ చేస్తాను, మెటీరియల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ అంటే మీకు ప్రిపరేషన్కి సంబంధించిన అంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎవ్రీథింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు, సో ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలా, స్టాండర్డ్ బుక్స్ నుంచి స్టార్ట్ చేయాలా, సో ఏదో ఒక స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే మీకు ఏం చెప్తున్నానంటే, స్కూల్ టెక్స్ట్ బుక్స్ వాటన్నిటి కొన్ని రోజులు పక్కన పెట్టి డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ అయినా లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ అయినా అవి ఏంటో నేను క్లియర్గా బుక్ లిస్ట్ వీడియో చేశాను. మీకు ఈ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో, నా వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లాన్ కావాలి, ప్లాన్ మీకు చెప్పాను. కరెంట్ అఫైర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పాను. నోట్ మేకింగ్ ఇట్స్ నాట్ గుడ్ అట్ దిస్ మూమెంట్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని కనీసం 2 సార్లు చదివిన తర్వాత 3వసారి నోట్ మేకింగ్ చేయాలి. కానీ మనకున్న ఈ తక్కువ టైంలో ప్రతి పాయింట్ నోట్ చేస్తూ వెళ్తే మనకు చాలా టైం సాగిపోతుంది. అందుకోసం బెటర్ రిలై ఆన్ ద క్లాస్ నోట్స్. ఆ క్లాస్ నోట్స్ కూడా నేనే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రోజు 1 చదవాలా, 2 చదవాలా, ఎలా చదవాలి, అండ్ అలాగే ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, సో నేను సెలెక్ట్ అవుతానా లేదా, ఇటువంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ వీడియోలో క్లియర్గా అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. కొంతమందికి వీడియో నచ్చి ఉండొచ్చు, ఇంకొంతమందికి నచ్చి ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక్క స్టూడెంట్కైనా బెనిఫిట్ అవుతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంకా ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూస్తే క్లియర్ కట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పైన కంప్లీట్ ఫోకస్ అండ్ ఐడియా వచ్చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.